గుడ్ ఈవినింగ్ ప్రేక్షక మహాశయులకు, వ్యూవర్స్కు, మా తోటి మిత్రులకు, అదేవిధంగా అఫీషియల్స్కు, అన్అఫీషియల్కు, రాజకీయ నాయకులకు, మినిస్టర్లకు, సీఎంలు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఎక్కువగా ఈ యొక్క శుభాకాంక్షలు తెలపడానికి ఏంటంటే, రైతులు అనే వాళ్ళకు సంక్రాంతి ఒక పండగ. కోడి పందాలు కానీ లేదా ఇంకా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా ప్రభుత్వం బాగుండాలని, ప్రభుత్వము ప్రజలకు మేలు చేయాలని కోరుకునే వాళ్ళల్లో నేను కూడా ఒకనే. నేను ఒక సామాజిక కార్యకర్తను. సమాజం గురించి మేము ఆలోచన చేస్తూ ఉంటాం. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. ఒక సమాజం ఈరోజు చేసేటువంటి టైటిల్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో సీఎం ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల్లో ఆయన అభివృద్ధి, అదేవిధంగా మైనస్సు ప్లస్లు, ఆయన చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, దీని మీద మనం అనాలిసిస్ చేయబోతున్నాం. దాని మీద మనం జనరల్గా రివ్యూ చేస్తుంటాం. ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమంలో అయినా టార్చ్ లైట్ వేసి తప్పులు ఎతకడం కాదు. తప్పులు ఉంటే చెప్పుకుంటూ దాన్ని సరిచేయమని చెప్పడమే ప్రతిపక్షాల పాత్ర. అంతేగాని అభివృద్ధిని అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది మా లక్ష్యం కాదు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కామన్గా వచ్చి పట్టుదలతోటి సీఎంగా కావడం, ఆ తర్వాత ఆయన యొక్క పరిపాలన చాలా రకాలుగా ప్రజలకు మేలు చేసేట్టుగానే ఉంది. ఇంకా ముఖ్యంగా వినూత్నమైన పద్ధతిలో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒక కామన్ మ్యాన్ సీఎం అయి ప్రతి దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మేము భావిస్తున్నాం. రియాలిటీలో కానీ లేదా మిగతా ప్రజలకు ఇవ్వాల్సిన స్కీమ్స్లో కానీ, అన్ని రకాలైనటువంటి భూముల్లో కానీ, తర్వాత ఫోన్ ట్యాపింగ్లో కానీ, ఇంకా రకరకాలైనటువంటి అన్ని దాంట్లో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగానే మేము భావిస్తున్నాం. ఒక వినూత్నమైన పద్ధతి ఏంటంటే, 18వ తారీఖు ప్రతిపక్షం కాదు, సిపిఐ పార్టీ మిత్రపక్షం. సిపిఎం కలిసి రాలేదు. సిపిఐతో పొత్తు పెట్టుకొని దాదాపుగా ఎలక్షన్లో గెలుచుకున్నటువంటి వాళ్ళతోటి ట్రావెల్ చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏదైతే 18 రోజుల్లో 100 సంవత్సరాలు సిపిఐ పార్టీ ఉత్సవాలు ఖమ్మంలో జరుగుతుంటుంది, దానికి ఆయన అతిథిగా ఆ సభలో పాల్గొనడం, అది మిత్రధర్మంలో భాగంగా ఆయన మిత్రధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు. అదే రోజు సమ్మక్క సారక్క మంత్రివర్గ సమావేశాన్ని అక్కడే నిర్వహిస్తూ చేయాలని చెప్పి ఒక కుగ్రామంలో ఈ సమ్మక్క సారక్క అనేటువంటి ఊరిలో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఇది ఒక మైలురాయిలాగానే భావిస్తున్నాను. ఎందుకంటే మంత్రివర్గ సమావేశం ఎప్పుడు కూడా సెక్రటేరియట్లో ఉంటుంది. ఇది మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి, మంత్రులు ఒక పాలసీలు తయారు చేసేటప్పుడు దాన్ని చర్చించుకుంటారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఫైనల్గా డిసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజల్లోకి పంపిస్తారు. ప్రజల్లో దాని గురించి చర్చ జరిగి దాంట్లో లోటుపాట్ల గురించి చెప్తుంటారు. అంటే ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వము ఏదైతే ప్రజల కోసం చేసేటువంటి చట్టాలు, దాంట్లో లోపభూయిష్టంగా ఏమైనా ఉంటే క్యాబినెట్ మనం కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికి ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఏది చెప్పినా దాన్ని వ్యతిరేకిస్తూ, ఇది కరెక్ట్ కాదు, ఆ జీవో దాచిపెట్టారు, ఈ జీవో దాచిపెట్టారు కాబట్టి ఇదని కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు చెప్పింది, హైకోర్టు, ఏ జీవోను చేసినా పారదర్శకంగా పబ్లిక్ డొమైన్లో పెట్టమని చెప్పి కోర్టు చెప్పింది. ఆ విధంగా పెట్టాలి. ఎందుకు పెట్టకూడదు అంటే, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజలకు అందరికీ తెలుసుకునే హక్కు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెట్టాలనేది కూడా నా యొక్క డిమాండ్. దాన్ని ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే, ఏదైతే ప్రజలకు పారదర్శకంగా పనిచేసేటువంటి ప్రభుత్వము, అరమరికలు లేకుండా ప్రభుత్వము అన్నీ కూడా ప్రజలకు విడమర్చి చెప్తుంది. పత్రికా ముఖంగా కానీ లేదా వాళ్ళ క్యాబినెట్ సమావేశాలు కానీ సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, కష్టాలు, నష్టాలు, ఈ పని చేయగలుగుతున్నాం, ఈ పని చేస్తాం, బడ్జెట్ ఈ విధంగా ఉంది, దీనికన్నా ఉంది, ప్రజలు చేయవలసిన పని ఏంటి, ప్రభుత్వం చేయవలసిన పని అన్నీ కూడా
చెప్పడం జరుగుతుంది. దాంట్లో కామన్ మెన్గా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈజ్ ఎ సింపుల్ మెన్ ఈజ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో అధికారం రావడానికి చాలా కష్టపడ్డాడు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఆయన ప్రతి అంశం మీద పట్టు సంపాదించి ఆ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటిస్తూ ఎన్ని ఒడుదుడుకులు జరిగినా అధికారం తెచ్చినందుకు అహర్నిశలు కష్టపడినందుకు ప్రతి ఒక్కరూ సిటీలో కాదు కానీ బయట ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. సిటీలో ఎందుకు చేయలేదు అంటే రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది, అభివృద్ధి డౌన్ అవుతుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించలేదు సిటీలో. అయినప్పటికీ నెక్స్ట్ వచ్చిన తర్వాత బై ఎలక్షన్స్లో 2 సీట్లను కూడా ప్రభుత్వం అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చొరవతోటి అది జూబ్లీహిల్స్ కానీ అదేవిధంగా కంటోన్మెంట్ కానీ ఈ 2 కూడా గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు రాబోయేది పంచాయతీరాజ్లో ఎలక్షన్ గుర్తు లేకుండా చేశారు కాబట్టి అందులో కూడా ఎక్కువ పర్సంటేజ్ కాంగ్రెస్ గెలిచింది. అధికార పక్షానికి సపోర్ట్ అన్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళు గెలిచినట్టుగానే మనం భావిస్తాం. రెండోది ఇదైతే ఇప్పుడు రాబోయేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ అనేది టౌన్కు సంబంధించిన సిటీకి సంబంధించినటువంటిది. దీంట్లో గతంలో బీజేపీ చాలా సీట్లను సాధించింది, బీఆర్ఎస్ అధికారంలో. ఇప్పుడు ఎవరు వస్తారు ఏంటి అనేటువంటిది మనం గమనిస్తే మనం జిహెచ్ఎంసీ గురించి మనం చెప్పుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంత ప్రభుత్వానికి ఆదాయాన్ని ఏ విధంగా రావాలనే ఉద్దేశంతో ఏదైతే అసెస్మెంటు చేసినటువంటి ఇళ్లను తక్కువ చేసి లంచాలు ఇచ్చి తక్కువ రాపించుకొని డబ్బులు కట్టకుండా అసలే జిహెచ్ఎంసీకి డబ్బులు కట్టకుండా చేసుకున్న వాళ్ళ మీద అధ్యయన కమిటీని వేసి ప్రతి ఇల్లును అధ్యయనం చేస్తూ దాన్ని ఒక రిపోర్టును తయారు చేయడం జరిగింది. దాంట్లో ఎన్ని ఎసెప్ట్ ఉంది, ఏ లొకేషన్ ఉంది, పర్మిషన్స్ ఏమొచ్చినాయి, ఆ పర్మిషన్లలో అన్నీ కూడా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర ఉన్న రికార్డులకు వీళ్ళ దగ్గర ఉన్న పేపర్లకు కూడా పొంతన ఉందా లేదా అని చెక్ చేసుకొని దాన్ని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో జిహెచ్ఎంసీ ద్వారా చేస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి విజయంగానే మనం భావిస్తాం. దీన్ని తప్పులు పట్టడానికి లేదు, కానీ గత ప్రభుత్వం గురించి ఒక ముక్క చెప్పి ఈ గురించి మనం విశ్లేషించేద్దాం. ముఖ్యంగా గత ప్రభుత్వము ఇలాంటిది ఒక స్కీమ్ను తేవడానికి ప్రయత్నం చేసింది. ఎలా అంటే ఈ యొక్క సెంట్ బ్యాగు, ఫ్రంట్ బ్యాకు, సైడు ఇవన్నీ దాంట్లలో సిటీలో ఎవ్వరికి దగ్గర రూల్స్ లేకుండా కట్టడం జరిగింది. వాళ్ళందరికీ ఫైన్ వేయాలని చెప్పి ప్రభుత్వము తీసుకొని వచ్చింది అప్పటి ప్రభుత్వం. తర్వాత ఇంకొక అంశం తీసుకొని వచ్చింది, ఈ యొక్క కరెంటు మీటర్ల మీద ట్యాక్స్ వేయడానికి ఒక జీవోని తెచ్చారు కానీ దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఆ జీవోని తెచ్చి హెచ్పి తర్వాత యామ్స్ అని చెప్పుకుంటూ హరియర్స్ అని చెప్పి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం, దాన్ని ప్రతిఘటించడం జరిగింది. దాంట్లో జీవోలు పాస్ చేయలేదు. ఆ ప్రభుత్వం మీద చేసిన తర్వాత అది ఉపసంహరించుకోవడం జరిగింది. ఇప్పటి ప్రభుత్వము చేసే తప్పులను ప్రతి వాళ్ళు కూడా విమర్శించేదానికి అవకాశాన్ని కల్పించారు, పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఇప్పుడు చేసేటువంటి అంశాల్లో జిల్లాల పునర్విభజనలో జిల్లాలు అడ్డగోలుగా చేశారని దాని మీద ఒక కమిటీ వేస్తామని దాన్ని పబ్లిక్ హియరింగ్స్ కూడా పెట్టి ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని ఏం చేయాలనేటువంటిది చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రజా అభిప్రాయం, అంటే ప్రజలకు న్యాయం చేయాలంటే ఎక్కువ మంది అభిప్రాయాన్ని తీసుకోవడమే ప్రభుత్వం చేయవలసిన పని. ఆ విధంగా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వము ఎంతో పారదర్శకంగా పనిచేస్తున్నప్పటికీ పరిశ్రమలను తీసుకురావడానికి కోసం ఎంతో పెట్టుబడులు చేస్తూ ఉన్నా తెలంగాణలో ఫార్మా కంపెనీలు విచ్చలవిడిగా స్థాపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ విధంగా వద్దు అని చెప్పడం మేము జరిగింది నిజామాబాద్లో. ఎందుకు అంటే ఫార్మా ఎక్కడ పడితే అక్కడ ఉంటే ప్రజా ఆరోగ్యానికి సమస్య వస్తాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఫార్మాసిటీకి
కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ల్యాండ్ అక్విజిషన్లో అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయండి, సిటీలోంచి అక్కడ పంపేయండి. వాళ్ళు 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పరిశ్రమను ఇండస్ట్రీ పార్కు వందల ఇండస్ట్రియల్ పార్కును స్థాపించారు, కానీ సిటీ నుంచి ఏ పరిశ్రమను తరలించలేకపోయారు. అది ఆ ప్రభుత్వం యొక్క అసమర్థత లేక వాళ్ళు బడాబాబులా అని మనము అనుకుంటే, ఈ యొక్క అన్ని రకాలైనటువంటి సమస్యల మీద కూడా రేవంత్ రెడ్డి గారు జీవోలు చేస్తూ దీన్ని ప్రజాపాలన ప్రభుత్వంగానే చేస్తూ ఉన్నాడు. ఈ వారంలో మనం ఈరోజు సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ప్రభుత్వము ప్రజల కోసం పనిచేయాలి కాబట్టి ప్రభుత్వం ఇంకా కూడా పారదర్శకంగా చాలా సమస్యలు ఉన్నాయి. పెన్షన్స్ సమస్యలు ఉన్నాయి, బీదవాళ్ళు బీపీఎల్సీ కుటుంబాల్లో ఉన్నాయి, సాగునీటి ప్రాజెక్టు ఇటీవల ఉన్నాయి. నారాయణపేట కొడంగల్కు 4,000 కోట్లను అడ్మిషన్ అప్రూవల్ ఇచ్చినప్పుడు 36 నెలలు అదేవిధంగా మ్యాండేటరీ పెట్టారు. నేను చెప్పడం ఏంటంటే 36 నెలల్లో ప్రాజెక్టు కంపెనీలు చేయాలంటే డిపిఆర్ కానీ శాంక్షన్స్ కానీ డబ్బులు కానీ ఆర్థికం ఇంపార్టెంటు. దాన్ని మీరు మీరు బ్యాంకులో వేసి పని మొదలు పెట్టమని చెప్పాం. గ్రావిటీ ద్వారా అని పైపు లైన్ వేసుకోండి, ఇంకోటి వేసుకోండి. ఈ గ్రావిటీ ద్వారా పోయేటువంటి నీరు ఆవిరి కాకుండా పైన సౌరశక్తి పలకలు గుజరాత్లో ఆ విధంగా చేసినారు కాబట్టి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇవన్నీ చేయగలిగితే ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని చేసినప్పటికీ బడ్జెట్కు సంబంధించినటువంటిది అప్పులను రిడ్యూస్ చేసుకోవడానికి టైంను ఎక్కువగా లాంగ్ తీసుకోవడము, తక్కువ ఇవన్నీ కూడా వడ్డీలు కూడా కట్టడానికి టైం తీసుకొని ప్రతి నెల ఎక్స్పెండిచర్ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ప్రజల నిరుద్యోగ సమస్య ఉంది, గ్యారంటీలు ఉన్నాయి, రకరకాలైన సమస్యలను ప్రభుత్వం ఏదో ఒక విధంగా బయటపడడానికి మొండి వైఖరితో పనిచేస్తూ ఉంది. అదేవిధంగా రైతు బంధు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ కాలేదు అని చెప్తుంది ప్రతిపక్షం. వీళ్ళు అయింది అంటున్నారు. ఏదైనా సమస్య ఉంటే ఎవరి దృష్టికి వచ్చినా తీసుకెళ్ళి ప్రజాపాలనలో నిలదీసి కలెక్టర్ ద్వారా ప్రజల న్యాయం చేయాలని చెప్పి మన మిత్రులు ఉంటారు. 3 అక్షరాల గల్లా 2 రాష్ట్రాల్లో చాలా ప్రజల కోసం కష్టపడి పనిచేసి అహర్నిశలు విలేజుల్లో, మండలంలో, అదేవిధంగా జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో ఈ 3 అక్షరాలు గల్ల ఎన్జిఓలు అనేటువంటి పనిచేసే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ప్రభుత్వంలో చేసేటువంటి తప్పులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసే ప్రతి పనిలో విమర్శ చేస్తూనే సద్విమర్శ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ, బెస్ట్ ఆఫ్ లక్ రేవంత్ రెడ్డి గారు. మీ నిర్ణయం 18 మిత్రధర్మాన్ని వదలకుండా మిత్రుని సభకు పోవడం, అదేవిధంగా క్యాబినెట్ సమ్మక్క సారక్క అక్కడ జరపడం, ఇవన్నీ కూడా చూస్తే మీరు కామన్ మెన్, సీఎం ఈజ్ కామన్ మెన్, నాట్ సీఎం చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎ కామన్ మెన్ లానే పనిచేస్తుంది. కాబట్టి ప్రజలకు ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా ప్రభుత్వం ఇంకా మంచి మంచి పాలసీలు తీసుకొని, తప్పులు ఒప్పులు ఎవరు చెప్పినా వినండి, ఎవరి మీదనో కక్ష పెట్టుకొని వాళ్ళు అది చేశారు ఇది చేశారు అనకుండా రెవెన్యూ రికవర్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. థ్యాంక్ యూ.